కరండి రామ్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? రీచ్ అవుతుంది. నమస్తే నమస్తే వంశీ గారు, నమస్తే. రైట్, మొత్తంగా చూస్తున్నాం సుప్రీంకోర్టు అయితే ఉచితాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక రకమైన హెచ్చరిక లాగానే మనం చూడాల్సి ఉంటుంది. ఏంటి అసలు ఈ ఉచితాలు ఇంతలా ఇవ్వాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఎందుకు వస్తుంది? న్యాయ వ్యవస్థ ఎక్కడి వరకు జోక్యం చేసుకోగలుగుతుంది? ఏం జరుగుతుంది అసలు? వాస్తవానికి అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ లేకుంటే లెజిస్లేటివ్ డెసిషన్స్ లా న్యాయ వ్యవస్థ జోక్యం అనేది చాలా పరిమితమై ఉంటది. అయితే నేను ఇప్పుడు విజయన్న అన్న మాటలతోని పూర్తిగా కాకుండా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఉచితాలు అనేటివి నా దృష్టిలో ఒక పెట్టుబడి వంటివి. కేసీఆర్ గారు రైతు బంధు అనే స్కీమ్ తీసుకొచ్చారు. రైతు బంధు స్కీము అమల్లోకి వచ్చినాక 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ పండించింది. అది అందరికి తెలిసిన విషయం. అయితే మనము మన పంజాబ్ ను అధిగమించినాం. కాకుంటే మనం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మనం ఎట్లా చూడాలంటే, అభివృద్ధిని కాదని పూర్తి శాతం ఉచితాలే మేము ఇస్తాము, ఉచితాల కొరకే మేము అప్పులు తీసుకొస్తాము, ఉచితాల కొరకే మేము పూర్తి శాతము ఈ ఖజానాను ఖాళీ చేస్తామంటే ఊరుకోదు, న్యాయ వ్యవస్థ ఊరుకోదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. అయితే ప్రతిదానికి ఉచితం అని కాదు. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు మన దగ్గర GOMS నంబర్ 1 ఉన్నది. GOMS నంబర్ 1 లో అదే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ని బేస్ చేసుకొని ఇప్పటిదాకా మన జయరామ్ అన్న మాట్లాడినప్పుడు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి ఆర్టికల్ 38 అండ్ 39 గురించి మాట్లాడింది. 38(1), 38A అనేది 38B. 38B గురించి మాట్లాడింది. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి ప్రస్తావిస్తుంది. దాంట్లో ఏంటంటే మొదటి ప్రిన్సిపల్ నే తీసుకొని ఉచితాలు ఇవ్వాలి అని దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అధికారంలో రావడానికి రాజకీయ నాయకులు కావచ్చు, ఇట్లాంటి ఉచితాలు అనేటివి ఇచ్చుకుంటా పోతే, అభివృద్ధి లేకుండా ఉచితాలు అనేటివే ఇచ్చుకుంటా పోతే ఖజానా ఖాళీ అవుతుంది, అభివృద్ధికి మనకు పైసలు ఉండవు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు మీరు అమెరికా లాంటి అగ్రరాజ్యం తీసుకుంటే, ఇప్పటిదాకా విజయన్న మాట్లాడినట్టు ఆడ వ్యవసాయంకి 60% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగానైతే మన కాడ GOMS నంబర్ 1 ఉన్నదో ఉచిత నిర్బంధ విద్య, అది కూడా సుప్రీంకోర్టు చెప్పినాకనే వచ్చింది చట్టం. ఉచిత నిర్బంధ విద్య అయితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈడ కూడా ఇస్తారు. నేను ఇప్పటిదాకా గత సంవత్సరం 2025 నుండి 2026 మొన్న కూడా లేదంటే ఒక 10-15 కేసులు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కావచ్చు, లేకుంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కావచ్చు వేయడం జరిగింది. మౌలిక సదుపాయాలు లేవు. ఇప్పుడు మనం గురుకుల పాఠశాలలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ అంటే దీన్ని ఒక స్కీమ్ గా కాకుండా ఇది ఒక ఉచితం అనేది ఒక పెట్టుబడి. అంటే మనం ప్రజల మీద పెట్టుబడి పెడితే అది అంటే పూర్తి శాతం ఒక రామ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.